ముందుగా మనం ఇది కూటమి ప్రభుత్వం కాదు, ఇది మాయా కూటమి ప్రభుత్వం. మాయ చేయడంలోని చంద్రబాబు నాయుడు గారు అంత దిట్ట ఎవరు కనబట్ల. మరి విజయవాడలో దాదాపుగా 1,20,000 మంది కార్మికులు, మరి మీరు భవన నిర్మాణ కార్మికులు ఓట్లు వేసుకోకుండానే మీరు ఎలా గెలిచారా అని చెప్పనని మేము ఒక అధ్యక్షుడిగా మేము ప్రశ్నిస్తున్నాం. మీరు మొన్న 2014లో కూడా మరి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రిని అమరావతి సాక్షిగా తీసుకొచ్చి మరి మీరు ప్రమాణ స్వీకారం చేశారు. మళ్ళీ మీరు 2019లో ఓడిపోయారు. మళ్ళీ 2024లో కూడా మళ్ళీ మీరు డిప్యూటీ సీఎంని ప్రధానమంత్రిని మళ్ళీ తీసుకొచ్చి కార్మికులకు మీరు అక్కడ ఖర్చు పెట్టే సొమ్ము మా భవన నిర్మాణ కార్మికులకి ఖచ్చితంగా 1,200 కోట్ల రూపాయలు మీరు జమ చేయొచ్చు. మీరు జమ చేయకోకుండా మీ ఇష్టారాజ్యంగా పాత శంకుస్థాపన రాయలకే మళ్ళీ కొత్తగా పూచి అమరావతి ఒక డ్రామా అన్నట్టుగా మా కార్మికులను మోసం చేశారు. మీరు సంక్షేమ బోర్డు మేము అధికారంలోకి ఖచ్చితంగా వస్తే మీ సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తామని చెప్పనని మా కార్మికులకు ఇచ్చిన మాట నిజమా కాదా అని చెప్పనని మేము అడుగుతున్నాం. మేము ఏరు దాటిన తర్వాత తెప్పదగలేసే విధంగా ఈనాడు కూటమి ప్రభుత్వం తయారైంది. పవన్ కళ్యాణ్ గారు మీరు 2019లో కార్మికులదే టవల వేసుకొని మీరు నేను కార్మికుడిని అని చెప్పని మీరు నడిచారు. మరి ఈనాడు మళ్ళీ మీరేం చేస్తున్నారయ్యా అని చెప్పానంటే సనాతన ధర్మం అని చెప్పానని కొత్తగా పెట్టుకున్నారు. మీరు ఇదేనా మీరు కార్మికులకు చేసే ఇది? 1 కోటి రూపాయలు మీ కార్మికులకు మేము జమ చేస్తామని చెప్పని అన్నారు. మీ దానాభిక్ష దయ వల్ల మాకేం జమ చేయకర్లా, మా కార్మికులు కట్టుకున్నటువంటి దృష్టిలో మీరు జమ చేయండి, మా 1,200 కోట్ల రూపాయలు మాకు ఇప్పించండి, అప్పుడే మాకు ఇదవుతుంది చెప్పనని మేము చెప్తున్నాము. మీరు తక్షణమే కానీ మీరు కానీ ఏమాత్రం కానీ చర్యలు కానీ తీసుకోకపోతే మొన్న మేము 3 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలకు ఇచ్చాం. బోండా ఉమ్మ గారికి ఇచ్చాం, సుజనా చౌదరి గారికి ఇచ్చాం, గద్దె రామ్మోహన్ రావు గారికి మేము వినతి పత్రం అందజేశాం. ఏమీ కనబట్లేదా? మేము భవన నిర్మాణ కార్మికులు అసెంబ్లీలో కనబట్లేదా మేము? మరి మీరు ఎందుకు చర్చ పట్టలేదు? మీరు చర్చ పెట్టాలి, కార్మికుల గురించి ఆలోచించాలని చెప్పని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.